మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నా పేరు బాబు. నేను ఉండే స్థానికంగా ఇసుపుల జూబ్లీ కాన్సెషన్ వార్డ్ నంబర్ అదే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సుంత గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ బలాబలాలు ఏంటి, అసలు ఏంటి పరిస్థితి? ఈ బలాబలాల తర్వాత ఈ స్థానికంగా మా దగ్గర ఈ అబ్బాయి నవీన్ యాదవ్ ఉన్నప్పటికీ అప్పటి నుంచి మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు మాకు ఆయన గురించి. 90% గెలిచే హోప్ 99% ఉంది ఆయన. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు గెలవాలి అంటారు? లోకల్గా ఆయన ప్రతి సందర్భంలో ముందు ఉంటాడు ఆయన, ప్రతి ఒక్కరికి. అది గెలిపిస్తారా? కంపల్సరీ పబ్లిక్లో ఖచ్చితంగా. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన తీరు, ఎట్లా ఉంది? మరి సీఎం పరిపాలన బాగుందా, ఏంటి పరిస్థితి? అవి రెండు రకాలు బాగానే ఉంది, ఒకటి రకంగా బాగుంది, ఒక రకంగా బాగాలేదు. కానీ ఖచ్చితంగా మాత్రమైతే నవీన్ యాదవ్ విన్నాం. ఏ రకంగా బాగాలేదంటారు? ఎట్లా లేదంటే కొన్ని తిరిగేదో కొన్ని పద్ధతిలో కొన్ని ఉంటాయి, అలా కానీ. ఏంటి ఆ పద్ధతులు ఏంటి? ఇవే కదా ఇప్పుడు తిరిగేటి. ఇప్పుడు లోకల్గా తిరుగుతున్నాము మేము. మాకు కాంగ్రెస్ గురించి మేము చెప్పలేమా అనేది ఉద్దేశం లేదు కదా మాకు. అది పథకాలు వచ్చినాయి మీ ఊర్లో, మీ గ్రామంలో? వచ్చాయి, మాకు వచ్చాయి, కొంతమంది పథకాలు వచ్చాయి. 1 lakh వచ్చింది, అవి వచ్చినాయి, అన్ని వచ్చాయి పథకాలు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు రాలేదు మాకు, అందరికి రాలేదు, కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. 2,500 వచ్చిందా? 2,500 వచ్చిందా? 2,500 అందరికి రావు కదా, కొంతమందికే కదా. అనుకున్న ఉన్న వాళ్ళకే వస్తుంది, అది అనుకున్న లేని వాళ్ళకి ఎట్లా వస్తుంది? సిలిండర్స్ కూడా వచ్చాయి కొంతమందికి. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ గారి పరిపాలన ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? బాగుంది. కాంగ్రెస్ పరిపాలన బాగుందా? బాగానే ఉంది. హైదరాబాద్ లో కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్ అన్నట్టు మాట్లాడుతున్నారు, నిజమేనా? అలా ఏం లేదు, మామూలుగా లోకల్గానైతే పబ్లిక్ది ఎలాగో ఉంటుంది, సమస్యలు ఏదో ఒకటి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. హైదరాబాద్లో ఏదైనా వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉంటూనే ఉంటుంది, దాని ఇబ్బంది. గోపినాథ్ గారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? వాళ్ళ మిస్సెస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆడబిడ్డ పోటీ చేస్తుంది, ఆమెకు ఓటేద్దామన్న సెంటిమెంట్ మహిళల్లో ఏమైనా ఏర్పడుతుందా? అది చెప్పలేము కదా, అది ఎవరి సానుభూతి మీద వాళ్ళకు పడుతుంది ఓటు, అలాగా. అది ఆమెకు పడవచ్చు, నవీన్ యాదవ్ గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఎవరికైనా సానుభూతి చెప్పలేము. అది ఎంత మేటి వస్తుంది నవీన్ యాదవ్కి చెప్పలేము ఇక. మాకు పార్టీతో సంబంధం లేదు, మేము ఉన్నదానికి ఇది మా నాయకుడు, మా మనిషి అని నవీన్ యాదవ్ గురించి మేము సపోర్ట్ చేస్తున్నాం, అంతే అంతే. మీరు ఎట్లా చూస్తారు? నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, నవీన్ యాదవ్కి ఇచ్చినందుకు చాలా సంతోషం పడుతున్నాం మేము. ఆయన ఏంటంటే చైతన్యం ఉన్నది, ప్రజల మనిషి, ఏది వచ్చినా ఆదుకున్న మనిషి, ముందుకు వస్తాడు ఆయన. మా కోరికన మా పార్టీతో సంబంధం లేదు, మా నవీన్ అన్న యాదవ్తో మాకు వ్యక్తిగత మనిషి. మా ఎల్లరి అది విసుగూడ ఏరియా నుండి నిలబడ్డ టికెట్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా పడుతున్నాం మేము. ఆ అభిమానంతోనే వచ్చినాం మేము. మంచి వ్యక్తి నవీన్ యాదవ్. మంచి వ్యక్తి, మాకు చేయలేదు అన్న సమస్య కాదు. బయటలకు చేసిన చాలా సంతోషమే, మాకు చేసిన సంతోషం కాదు, ఎదుటిలో కూడా చేసిన సంతోషమే మాకు కావాలి అని మేము కోరుకుంటున్నాం మేము అనేది.